పాడు కొడవలూరు మండలం సోదరి మనులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ ఇంత ఘన స్వాగతం పలికినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటిగా మీకు అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓట్లని ఆలోచించి మా ఇద్దరికి తెలుగుదేశం గుర్తు అయిన సైకిల్ గుర్తు మీద వేస్తారని అందరినీ కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అదేవిధంగా సామాన్యుల ప్రభుత్వం. కాబట్టి గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలుసు. కానీ గత ఈ 5 ఏళ్లలో ఒక్క రాయి కానీ ఒక్క పని కానీ ఏదీ జరగలేదని మీ స్థానిక నాయకులు ఇప్పుడే చెప్పారు. కాబట్టి మనము సమర్థవంతమైన పాలన, ఒక పక్కన సంక్షేమ పథకాలు, ఒక పక్కన గ్రామాల్లో అభివృద్ధి, రెండు మన ఊర్లో జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుతున్నాను. అమ్మాయిలు ఉన్నారో ఎక్కడు ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, అమ్మ మేము మీ వెనుకున్నాం అని చెప్పి నా దగ్గర వచ్చి ఇంటి దగ్గర కూడా 100 మంది చేరుతున్నారు ఈ చిన్నపిల్లలు. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళు ఏం ఆశించి నా వెనకాల అమ్మ అయితే మాకు న్యాయం చేస్తుంది అని చెప్పి వస్తున్నారో ఆ పిల్లలకి తప్పకుండా కోవూరు నియోజకవర్గంలో మనకున్న ఇస్కాన్ సెజ్లో ఒక పారిశ్రామిక వాడ నిర్మించి నెల్లూరు జిల్లా యువకులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పుట్టిన గడ్డపైన ఉండే అవకాశం కల్పిస్తామని చెప్పి నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అందరికీ మాటిస్తున్నాము. అది తప్పకుండా నెరవేరుస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా మీకు అవ్వాతాతలు ఉన్నారు ఇక్కడ చాలామంది. అమ్మ మీకు ఇంతకు ముందు 3000 పెన్షన్ వచ్చేది, ఇప్పుడు 4000 పెన్షన్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తొలి నెలలో జూన్లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 3000 ప్లస్ 4000 కలిపి 7000గా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా వికలాంగులకి 6000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మనం ఇంతకుముందు అన్నా క్యాంటీన్ల గురించి విని ఉంటాము, అవన్నీ తిరిగి ఓపెన్ చేయబోతున్నారు. కరెంట్ ఛార్జీలు పెరగవు. అదేవిధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వబోతున్నారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇప్పుడు 1 సెంటు భూమి ఇస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్ల భూమి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆ భూమిలో అత్యంత ఆధునికమైన మెటీరియల్తో మీకు ఇళ్ళు కూడా నిర్మాణం చేసిస్తారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు కొళాయి ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నారు.